హాయ్ అండి అందరికీ ఈ వీడియోలో వచ్చేసి చిన్న పిల్లల బ్లౌజ్కి కానీ ఫ్రాక్స్కి కానీ ఈ విధంగా బౌ స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి చూడడానికి పిల్లలకి. ఈ బౌ వచ్చేసి ఇప్పుడు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి మనకు చిన్నగా కావాలంటే చిన్నగా తీసుకోవచ్చు. నేనైతే వెడల్పు వచ్చేసి 10 ఇంచెస్ అలాగే పొడవు వచ్చేసి మనకు 7 ఇంచెస్ ఉండేలాగా తీసుకున్నానండి. ఈ 7 ఇంచెస్ తీసుకున్న వైపున ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా రెండు వైపులా కూడా ఒక సైడు ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా రెండు వైపులా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఒరిజినల్ వైపు కాకుండా ఉల్టా వైపు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా లోపల వైపుకు మధ్యలోకి ఫోల్డింగ్ వచ్చేసి మధ్యలోకి వచ్చేలాగా ఫోల్డ్ చేసుకొని ఈ చివరను వచ్చేసి ఒక 1/2 ఇంచు గ్యాప్తో ఒక స్టిచ్ వేసుకోవాలి. చూడండి ఇలా రెండు వైపులా కూడా చివరకు వచ్చేసి స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిని ఇలా రివర్స్ తీసుకోవాలి. ఒరిజినల్ వచ్చేసి మనకు పై వైపుకి వచ్చేలాగా ఈ విధంగా తీసుకోవాలి. చూడండి ఇలా వస్తుంది. ఈ మనకు ఓపెన్ ఉన్న వైపు వచ్చేసి మనకు లోపలికి వెళ్ళిపోయేలాగా ఈ విధంగా మనకు పై వైపుకున్న పెట్టేసుకొని ఇలా చిన్నగా ఇలా మనం ఫ్రిల్స్ పెట్టుకున్నలాగా ఈ విధంగా స్టెప్స్ ఇలా పెట్టుకొని మధ్యలో ఒక స్టిచ్ వేసుకోవాలి. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చూసారా ఇలా వస్తుంది. ఇలా చిన్నగా ఈ విధంగా మధ్యలో ఫోల్డ్ చేసుకొని మనం చేత్తో కానీ లేదంటే డైరెక్ట్ మిషన్ పైన కూడా ఒక స్టిచ్ వేసుకోవచ్చు. చూడండి ఇక్కడ నేను చేస్తున్నాను. ఇలా మధ్యలో ఒక స్టిచ్ వేసుకుంటే మనకు ఈ విధంగా వస్తుంది. చూసారా ఇలా రెడీ అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనకు మధ్యలో ఒక డోరీ స్టిచ్ చేసుకుందాం. ఇలా సన్నగా ఒక క్లాత్ను ఒక 1 ఇంచు వెడల్పు ఉండేలాగా క్లాత్ను తీసుకొని స్టిచ్ చేసుకొని మనం డోరీ ఏ విధంగా అయితే రెడీ చేసుకుంటామో అలా రెడీ చేసుకోవాలి. చూడండి ఇలా మనం మనకు ఒక 1/2 ఇంచు వెడల్పు ఉండేలాగా ఈ విధంగా స్టిచ్ చేసుకొని ఇలా మొత్తం కూడా బయటకు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ను వచ్చేసి మనం ఇంతకుముందు రెడీ చేసుకున్న దానిపైన ఇలా మధ్యలో వచ్చేలాగా మనకు ఆ స్టిచ్ అనేది కనిపించకుండా ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా టైట్గా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. మనకు పై వైపున కాకుండా ఇలా మనకు లోపల వైపు స్టిచ్ అనేది మనకు కనిపించకుండా ఈ విధంగా లోపల వైపున ఒక స్టిచ్ వేసుకోవాలి. రెండు టైట్గా పట్టుకొని స్టిచ్ చేయాలండి. చూడండి ఇలా వస్తుంది. ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనకు కింది వైపున నాడాల కోసం వచ్చేసి ఈ క్లాత్ని అంటే నేను కుట్టగా మిగిలిన క్లాత్ని తీసుకున్నానండి. ఇది వచ్చేసి మనకి 4 ఇంచెస్ వెడల్పు ఉందండి. అంటే 4 ఇంచెస్ వెడల్పుతో ఉండేలాగా తీసుకోవాలి. చూడండి లెంత్ ఎంతైనా పర్వాలేదు, అంటే మనకి ఇష్టం వచ్చినంత తీసుకోవచ్చు. లెంత్ వచ్చేసి వెడల్పు వచ్చేసి 4 ఇంచెస్ ఉండాలి. ఎందుకంటే ఇందులో 2 డోరీలు కావాలి కాబట్టి ఈ విధంగా 4 ఇంచుల వెడల్పు ఉండేలాగా తీసుకొని దీన్ని ఈ 2 క్లాతుల్ని కూడా ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకు 2 ఇంచుల వెడల్పు వచ్చేలాగా చూసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒక చివరి నుండి మనకు 1.5 ఇంచు లెంత్ ఉండేలాగా చూసుకొని ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి. చూడండి ఇక నేను చూపిస్తున్న విధంగా ఇలా క్రాస్గా కట్ చేసుకొని ఇక్కడ నుండి ఇప్పుడు మనకు ఎంత లెంత్ కావాలో చూసుకోవాలి. నేనైతే 14 ఇంచులు తీసుకుంటున్నానండి. ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ పొడవు ఉండేలాగా కూడా తీసుకోవచ్చు. తక్కువ కావాలంటే తక్కువ మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని వచ్చేసి ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలండి. అంటే మనకు ఒక చివరన సన్నగా ఒక చివరన వెడల్పు ఎక్కువగా ఉండేలాగా చూసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చివరలు వచ్చేసి స్టిచ్ వేసుకోవాలండి. అంటే ఉల్టా వైపున ఈ విధంగా చివరకు ఒక స్టిచ్ వేసుకొని దీన్ని ఉల్టా తీసుకోవాలి. చూడండి ఇలా 2 క్లాతుల్ని కూడా ఈ విధంగా చివరకు ఇలా మనం కట్ చేసుకున్న దాన్ని చివరకు వచ్చేసి స్టిచ్ చేసుకోవాలి. ఈ చివరను వచ్చేసి మనం కట్స్ పెట్టుకోవాలండి. ఎందుకంటే మనకి ఇక్కడ ఫినిషింగ్ అనేది నీట్గా రావడం కోసము. ఇప్పుడు వచ్చేసి ఈ క్లాత్ని ఉల్టా తీసుకోవాలి.
ఇలా మన స్క్రూ లాంటిది ఏదైనా ఉంటే దాంతో ఈ విధంగా క్లాత్ని మొత్తం కూడా బయటకు తీసుకోవాలి. చూడండి ఇక్కడ మొత్తం కూడా ఈ విధంగా బయటకు తీసుకున్న తర్వాత ఈ చివర్లో వచ్చేసి మనకి ఇలా షార్ప్గా వచ్చేలాగా చూసుకోవాలి. ఈ విధంగా మొత్తం కూడా ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనం కొద్దిగా ఇలా రఫ్ చేసుకుంటే నీట్గా కనిపిస్తుంది. లేదంటే ఐరన్ చేసుకున్నా కూడా స్టిఫ్గా ఉంటుంది. చూడండి అదేవిధంగా ఈ క్లాత్ని కూడా రివర్స్ తీసుకోవాలి. ఇలా రెండు డోరీస్ని కూడా ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి వీటిని ఒకదానిపైన ఒకటి ఇలా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకోవాలి. మనకి ఇవి పోగులు అవి కనిపించకుండా ఈ విధంగా ఒక స్టిచ్ వేసుకోవాలి. చిన్న ఫోల్డింగ్ చేసి చూడండి ఇలా రెడీ చేసుకున్న దాన్ని మనం ఇంతకుముందు రెడీ చేసుకున్న బౌకి ఈ విధంగా కింది వైపున వచ్చేలాగా ఇలా స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇలా బ్యాక్ సైడ్ మనం ఇలా ఒక్క స్టిచ్ వేసి జాయింట్ చేసుకుంటే నీట్గా కనిపిస్తుంది. చూడండి చేయితో వేసుకోవాల్సిన అవసరం లేదు. మనం మొత్తం కూడా మిషన్ మీదనే రెడీ చేసుకోవచ్చు. చూసారా మనకు ఎంత నీట్గా వచ్చేసిందో. ఈ విధంగా వస్తుందండి మొత్తం కూడా బౌ. ఇలా చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు అండి. ఇలా మనకు చిన్నగా కావాలంటే కూడా చిన్నగా రెడీ చేసుకోవచ్చు. ఇంకా పెద్ద సైజ్ కావాలంటే కూడా మనం కొంచెం క్లాత్ ఎక్కువగా తీసుకుంటే ఇంకా పెద్దగా వచ్చేస్తుంది. చూడండి ఇది బ్లౌజ్ అండి, చిన్నపిల్లల బ్లౌజు. ఆ బ్లౌజ్కి వచ్చేసి నేను బ్యాక్ సైడ్ స్టిచ్ చేస్తున్నాను. ఈ విధంగా పెట్టేసుకొని మనం చేతితో ఒక 2-3 టాకాలు వేసుకుంటే సరిపోతుంది. చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో బౌ వచ్చేసి. ఇలా చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు అండి. ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.